ఈ ఊర్లో బ్యాంకులకు కూడా తాళాలుండవు. కనీసం ఇళ్లకు తలుపులు కూడా ఉండవు. ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దేవుడే ప్రత్యక్షంగా శిక్షిస్తాడట. ఏమిటా ఊరు? ఎక్కడుందా మిస్టరీ? మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న శనిషింగ్నాపూర్ గ్రామం గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇక్కడ అసలు రహస్యం చాలామందికి తెలియదు. ఇక్కడ 100 ఏళ్లుగా ఇళ్లకు తలుపులు, ఫ్రేములు ఏవీ ఉండవు. స్థానిక కథనం ప్రకారం 300 ఏళ్ల క్రితం ఒక భారీ వరదలో ఒక నల్లని రాయి కొట్టుకొచ్చింది. దాన్ని తాకినప్పుడు రక్తం వచ్చిందట. ఆ రోజే ఆ ఊరివాళ్ల కలలోకి శనీశ్వరుడు వచ్చి, ఈ రాయిని ఊరి మధ్యలో ప్రతిష్ఠించండి, మీ రక్షణ బాధ్యత నాది అని చెప్పారట. అప్పటినుండి ఊరి జనం తలుపులు తీసేసి దేవుడిపై నమ్మకంతో ఉంటున్నారు. మీకు తెలుసా, ఇక్కడుండే యూకో బ్యాంక్ కూడా తలుపులు లేకుండానే నడుస్తోంది. ప్రపంచంలోనే ఇలాంటి బ్యాంక్ ఇదొక్కటే. ఒకవేళ ఎవరైనా తెలియక దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే వారా ఊరి పొలిమేర దాటకముందే పిచ్చివాళ్లైపోతారని లేదా కళ్ళు పోతాయని ఇక్కడివారు గట్టిగా నమ్ముతారు. అందుకే ఇక్కడ క్రైమ్ రేట్ దాదాపు 0. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా కేవలం నమ్మకంతో తలుపులు లేకుండా బతుకుతున్న ఈ ఊరి గురించి మీరేమనుకుంటున్నారు? మీరెప్పుడైనా ఈ ఊరికి వెళ్లారా? కామెంట్ చేయండి. ఇలాంటి అన్టోల్డ్ స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.